హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ స్త్రీ యందు గర్భదోషం ఉంది, అందుకని బాధపడింది. చివరకు దేవతల ఆ మాట మీదుగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఆ గర్భాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు మన పరిభాషలో గర్భస్రావమైంది అనాలి. గర్భస్రావమైన తర్వాత కూడా ఆ పిండంలోని జీవకణాలని సంరక్షించి శిశువుగా మార్చగల వైద్య విధానం ఒకటి ఆనాడు ఈ దేశంలో ఉండేది. ఇప్పుడు అది పోయింది. సరే, గంగా గర్భస్రావం వలన బయటకు వచ్చిన శోణితాదుల వలన కాంచనం, వెండి మొదలైనవి పుట్టాయట. అందులో ఉన్న తైక్షణ్యం వలన అంటే క్షారం వలన రాగి, ఇనుము పుట్టేయట. అలాగే మలం వలన తగరం, సీసం పుట్టేయట. ఇప్పుడు ఆలోచిస్తే ఈ సృష్టిలో మూలకాలైన కొన్ని లోహాలు జనక లక్షణాలని భారతీయ వైద్యశాస్త్రం ఇక్కడ వివరించిందని తెలుస్తోంది. ఆయుర్వేదంలో శివవీర్యం అంటే పాదరసం అగ్ని, జలం వీటి సంయోగ భేదాలని బట్టి ధాతువులు పుడతాయని తెలిసింది. రసోదయ తంత్రం చెబుతున్నది. ఒక ఔషధి కాష్టముల యందు నాగము అంటే సీసం, నాగము వంగమందు అంటే తగరమందు, వంగము సుల్భమందు అంటే రాగి యందు, సుల్భము వెండి యందు, తారము అంటే వెండి కనకమందు, కనకము పాదరసమందు లీనమవుతాయి. ఇది ప్రకృతి మూలకాల జనకత్వ విశేషం. మహర్షి శాస్త్రాన్ని ఇలా చెప్పారు. గంగా గర్భం నుండి జారిన పిండం శిశు పరిణామాన్ని పొందింది. అప్పుడు ఆ శిశువు ఆ వనాన్ని సువర్ణమయం చేస్తున్నాడట. ఆ శిశువుని మొదట కుమార అని పిలిచారు, మనం బేబీ అని పిలిచినట్లు. ఈ రెండు పేర్లు కావు, పేర్లు తరువాత పుడతాయి. ముందు టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టాడు. పచ్చగా బంగారంలా ఉన్నాడు. తన శరీర కాంతితో ఆ చుట్టుపట్ల ప్రదేశాలన్నిటినీ బంగారం చేస్తున్నాడు. అచ్చు అగ్నిసమంగా ఉన్నాడు. పోలికలు కూడా తేలిపోయింది. అందుకని మొట్టమొదట ఆ బేబీని జాత రూపం అని పిలిచారు. పిల్లవానికి పాలు కావాలి. గంగ దగ్గర పాలు లేవు, గర్భస్రావమైంది కదా, కనుక పాల కోసమని దాదులుగా కృత్తికల్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు పుణ్యస్త్రీలు, లోకాన్ని తమ పిల్లలుగా చూసేవాళ్ళు. ఆ లక్షణాలతో వాళ్ళు ఈ పసివాడిని తమ పుత్రునిగా భావించారట. వాళ్ళు పాలిచ్చినందుకు డబ్బు తీసుకోరు. కనుక కృతజ్ఞతతో దేవతలందరూ ఆ పసివాడిని ఆ దాదుల పేరు మీద కార్తికేయుడు అని పిలిచారట. ఆ తరువాత గర్భస్రావం వలన పుట్టాడు కనుక కొందరు స్కందుడు అన్నారు. 6 తల్లులు చనుబాలు త్రాగాడు కనుక షడాసన అన్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు పిలిచారు. ఆ పసివాడు ఒక రోజులోనే పాలు త్రాగి ఎదిగిపోయాడట. ఆ మధ్య వీరఘట్టం అనే ఒక గ్రామంలో పుట్టిన పసివాడు నెలలోపులోనే 13 కిలోల బరువు, 24 అంగుళాల వక్షస్థలం కలిగి ఉన్నాడట. ఇవి 5-6 సంవత్సరాల పిల్లవానికి ఉండవలసిన లక్షణాలట. ఈ పసివాడు పుట్టినప్పటి నుండి నవ్వటమే కానీ ఏడవటం ఎరుగుడట. జీవశక్తి యొక్క వృద్ధి ఆ కాలానికి ఆ ప్రకృతి తగినట్లుగా ఉంటుంది. కృతయుగంలోని జీవశక్తిని ఈనాటి స్థితితో పోల్చుకోకూడదు. సరే, ఎందుకైతే దేవతలందరూ ఇంత కష్టపడ్డారో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సమయం వచ్చింది. దేవగణానికి సేనాపతి అతడిని అభిషేకించారు. కుమారుడు సేనానయ్యాడు. ఇదయ్యా గంగాదేవి దివ్యస్వరూపం. కుమార సంభవమును ఈ కథ వింటే మానసిక వికాసం కలిగి ధన్యులవుతారు. పుత్ర పౌత్రాదులతో సుఖానుభవం కలిగి పుణ్యులవుతారు. గర్భస్త్రీలు కుమార సంభవ పారాయణ చేయటం ఈ దేశంలో ఒకప్పుడు ఆచారంగా ఉండేది. అది కాళిదాస కుమార సంభవం కాదు, శ్రీమద్ రామాయణాంతర్గతమైన ఈ స్కందోత్పత్తి కథే. ప్రశ్నలో ఒక భాగాన్ని పూర్తి చేసిన విశ్వామిత్ర మహర్షి ఉత్తర భాగం కోసం, అంటే గంగా మానుష సంభావ స్థితి కోసం తరువాత కథను ప్రారంభిస్తున్నారు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.